చాదర్ఘాట్ వద్ద ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం పోలీసు సిబ్బందికి సవాల్గా మారుతోంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విపరీతంగా వాహనాల రద్దీ పెరుగుతుండటంతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. సుమారు 25 మంది విధుల్లో ఉన్న ట్రాఫిక్ను నియంత్రించలేకపోతున్నారు. కొత్తగా నిర్మించిన మరో RUB వద్ద నిత్యం పహారా కాయాల్సిన పరిస్థితి నెలకొంది. అయినా సరే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. క్రాస్ రోడ్ నుంచి నల్గొండ క్రాస్ రోడ్ వరకు కొన్నేళ్లుగా వేధిస్తున్నటువంటి ఈ ట్రాఫిక్ సమస్యను ఛేదించేందుకు ఇటు ట్రాఫిక్ పోలీసులు అయితే నిత్యం కృషి చేస్తున్నారు. ఈ మార్గ మధ్యంలో ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ఎక్కడ వాహనాలు నిలబడకుండా పూర్తి రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక్కో షిఫ్ట్లో మార్నింగ్ పీక్స్ అవర్స్లో వేల సంఖ్యలో వచ్చే వాహనాలను ఎప్పటికప్పుడు ముందుకు కదిలేలా ట్రాఫిక్ పోలీసులు ఏదైతే చాదర్ఘాట్ నుంచి నల్గొండ క్రాస్ రోడ్ వరకు ఒక్కొక్క షిఫ్ట్లో 20 నుంచి 20 మంది పోలీసులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. దీంతోపాటు రోడ్డు వెడల్పు తక్కువగా ఉన్నప్పటికీ ఈ మార్గ మధ్యంలో ఎక్కడ రోడ్డు మధ్యలో కావచ్చు, రోడ్డుకు ఇరువైపులా కావచ్చు, ఎక్కడ వాహనాలు నిలవకుండా, ఒకవేళ వాహనాలు నిలిచినప్పటికీ నిలిచిపోయినట్టు వాహనాలను త్వరితగతిన పక్కకు తీసి అలాగే ట్రాఫిక్ వాహనాలు ముందుకు కదిలించిన చర్యలు తీసుకున్నట్లు చెప్తున్నారు. చాదర్ఘాట్ దగ్గర యాక్చువల్లీ మనకు ఆజంపుర రోటరీ అనేది ఉంటుంది. ఆజంపుర రోటరీ నుంచి చాదర్ఘాట్ బ్రిడ్జ్ ఉంటుంది, మూసి అవతల వెళ్తారు. యాక్చువల్లీ నల్గొండ క్రాస్ రోడ్ నుంచి మనకు యూజువలీ చాలా హెవీ మూవ్మెంట్ ఉంటుంది. నల్గొండ క్రాస్ రోడ్ నుంచి టువర్డ్స్ రైల్వే అండర్ బ్రిడ్జ్ వస్తుంది, తర్వాత మనకు ఆజంపుర రోటరీ వస్తుంది. సో దీంట్లో ఏమంటే మనకు నల్గొండ చౌరస్తా నుంచి మీరు ముందుకు వెళ్తుంటే యాక్చువల్లీ ఆజంపుర రోటరీకి ముందు ఒకటి రైల్వే అండర్ బ్రిడ్జ్ వస్తుంది. ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్లో మనకు రోడ్డు నారో అయిపోతుంది. అండ్ అది ఒక మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్ కూడా. యాక్చువల్లీ మనకు దానికి సపరేట్గా హైడ్రా ఆఫీసర్స్, GHMC నుంచి ఆఫీసర్స్, మళ్ళీ మన ఆఫీసర్స్ కూడా వర్షం వచ్చినప్పుడే ఇమీడియట్గా దాన్ని పర్మనెంట్ ఒక పంప్ కూడా పెట్టుకుంటే అది ఇచ్చేస్తున్నాము. అట్లనే ముందుకు వెళ్ళి అది ఫస్ట్ బాటిల్ నెక్. అది ముందు వెళ్తే ఇంకొకటి మనకు ఒక కబ్రస్థాన్ ఉంటుంది, మళ్ళీ మస్జిద్ ఇవన్నీ ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ రోడ్డు నారో అయిపోతుంది. సో దాంతో మనకేమైతే ట్రాఫిక్ ఆటోమేటిక్గా ఫ్రీ ఫ్లో కాకుండా కంజెషన్ అయిపోతుంది. ఒక 3 లేన్ 4 లేన్ ఉన్నది 2 లేన్స్ అయిపోతే మనకు ఎట్లా కంజెషన్ అయితే అట్లా కంజెషన్ అవుతుంది. ముందుకు వెళ్తే మనకు ఆజంపుర రోటరీ ఉంది. ఆజంపుర రోటరీ కూడా మనము ఫాలోఅప్ చేసి లాస్ట్ 6 మంత్స్లో అక్కడ ఉన్న ట్రీస్ని రీలొకేట్ చేసాము. ఆ రోటరీ సైజ్ కూడా తగ్గించడం జరిగింది. ఎంతవరకు మనకు ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోకి మనము ఇచ్చేసుకోవచ్చు అది చేస్తున్నాము. ఇంకొక వైపు నుంచి ఆజంపుర రోటరీకి MGBS బస్ స్టాప్ నుంచి బస్సెస్ వస్తుంది. బస్సెస్, హెవీ వెహికల్స్ ఇవన్నీ వస్తుంది. సో అదన్నీ కూడా మళ్ళీ ఆ చిన్న బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి. సో దాంతో అక్కడ మనకు అంటే ఎక్కువ లేన్స్ ఒక దగ్గర కాన్వర్జ్ అవుతుంది కాబట్టి మనకు కొన్ని ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి. దానికి సపరేట్గా మనకు అక్కడ రెగ్యులర్గా ఎప్పుడు కూడా ఒక SI ర్యాంక్ ఆఫీసర్ మినిమం ఉంటారు. దాంతో చాలామంది సిబ్బందిని కూడా మనం డిప్లాయ్ చేస్తాము. ఎన్ రూట్లో కూడా మనకు RUB దగ్గర మళ్ళీ కాజ్వే ఒక దగ్గర వచ్చి కనెక్ట్ అవుతుంది. ఆ కాజ్వే వచ్చి కనెక్ట్ అయ్యే దగ్గర మళ్ళీ ఈ ఆజంపుర నుంచి టువర్డ్స్ నల్గొండ క్రాస్ రోడ్ వెళ్ళేది కూడా అక్కడ అక్బర్ ప్లాజా అని ఉంటుంది, అటువైపు కూడా మనకు కంజెషన్ అవుతుంది. అక్కడ పార్కింగ్ ఉంటే తీయించడము, లేదంటే ఆ జంక్షన్స్లో క్రిస్ క్రాస్ కాకుండా చూసుకోవడము, దానికే సిబ్బంది హెల్ప్ అవుతుంది. కానీ మనకు 4 లేన్ వచ్చి 3 లేన్ అవుతున్నప్పుడు, లేదంటే రోడ్లో బాటిల్ నెక్ ఉన్నప్పుడు ఆ బాటిల్ నెక్ని తీయాలి. అప్పుడే మనకు ట్రాఫిక్ ఈజ్ అవుట్ అవుతుంది. అక్కడ మనకు 10 మంది పెడితే కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఒకరు పెడితే కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది.